పాపి పరలోక తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన ప్రతిష్టమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయోగ్యుని, యోగ్యత లేని వాడిని, పాపిని, పాపాత్మని, ప్రభా నత్యవాణ్ణి, మాట చేతను కానివాడిని, ప్రభా నన్ను కూడా నీ పరిశుద్ధులు కలిసి ఈ దినాన్ని ప్రభా నా గత జీవితంలో ఏదైతే ప్రభా నువ్వు చేస్తూ వచ్చావో మరి నా సాక్ష్యం ద్వారా మరి ఇక్కడున్న ప్రియులందరూ ప్రభా మరి గురువు కొలపాలి. ప్రభా మా సొంత మాటలు, నా సొంత ఆలోచనలు ఎక్కడ కూడా ప్రభా రాకుండా సాయం చేయండి. ప్రభా యెషయా ప్రవక్త చెప్పినట్టు, దేవా నాను అపవిత్రుని పెదలు వంటి వారిని ప్రభా నీ అగ్ని కాంచి కాల్చని ప్రభా నా నాలుకను ప్రభా స్పష్టంగా నీ మాటలు మాత్రమే ఉచ్చరింపబడిలో కృపను చూపండి. ప్రభా నా సొంత మాటలు ఎక్కడ కూడా రాకుండా నీ కృపని, నీ కనికరాన్ని చూపుతూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా సాక్ష్యాన్ని మీ మధ్యకి పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీ అందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని దాసుల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. మరి ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉండాలని మరి నేర్చుకుంటూ వచ్చారు. ఈ యొక్క యూత్ మీటింగ్లో కూడా కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా నా జీవితంలో ఏవైతే జరిగాయో ఆ విషయాలు, కొన్ని మాటలు మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి సామెతలు 14వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని నా సాక్ష్యాన్ని క్లుప్తంగా మీ మధ్యకి తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. సామెతలు 14వ అధ్యాయము 24, Proverbs 14:25. ఎవరైనా తీసిన వారు చదవండి. 24 సారీ 25th. చాలు. మరి ఈ మాటను బట్టి మరి మీ మధ్యలో మరి సంఘంగా నా జీవితంలో ఏదైతే జరిగిందో మరి మీ మధ్యలో తెలియపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి నేను చెప్తున్నాను. మరి నేను బాల్యం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ఎరగలేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం నాకు బాల్యం నుంచి అయితే ఏమీ తెలియదు. మరి నా తల్లిదండ్రులు మరి అనేకమైన మరి భక్తిహీనుడు, అంటే లోకమైన భక్తిలో మరి భక్తిలో జీవించారు కానీ సరైన విధంగా సరైన దేవుని ఎరగలేనివి మా తల్లిదండ్రుల జీవితంలో నేను ఉంటూ వచ్చాను. అయితే మా తల్లిదండ్రులు మరి నా బాల్యం నుంచి నా తల్లిదండ్రులు అనేకమైన పుణ్యక్షేత్రాలు వెళ్తూ వారు శాంతి కోసము అనేకమైన ప్రాంతాలు వెళ్తూ వచ్చేవారు. ఏంటంటే మా తల్లిగారు సోమవారం నుంచి ఆదివారం వరకు ఎన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయో అన్ని టెంపుల్స్ వెళ్ళి ఆమె ఒకటి మరి తన యొక్క భక్తిహీనత కాదు, భక్తిని మరి దేవుడు చెప్పుకుంటూ మరి తన విషయంలో కుటుంబంలో శాంతి కోసం తను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ ఎక్కడ కూడా మరి కుటుంబంలో ఎక్కడ కూడా శాంతి లేకుండా మరి జీవించిన కుటుంబం. మా తండ్రి గారు, మా తల్లి గారు ఒక భక్తిలో జీవిస్తూ వచ్చారు. అనేకమైన యాత్రలు చేశారు, అనేకమైన ప్రదేశాలకు వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా శాంతి లేకుండా జీవిస్తూ వచ్చారు. మరి ఆ సమయంలో నేను కూడా పుడుతూ వచ్చాను. మరి నేను కూడా యథావిధిగా ఆ భక్తిలోనే జీవిస్తూ వచ్చాను. అయితే ఇది క్లుప్తంగా నా తల్లిదండ్రులకి కొంచెం మీకు తెలియపరచాలని చెప్తున్నాను. అయితే మరి నేను ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా మరి సొంత రక్షకుడిగా అంగీకరించడానికి కారణాలు ఏంటి, మరి నా జీవితంలో దేవుడు ఎలా నేను ప్రభువు దగ్గరికి రావడానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటి ఉద్దేశాలంటే మరి చూస్తే నా తల్లిదండ్రులు మరి మా అమ్మగారు చాలా అంటే మరి మేము పూర్ణ మార్కెట్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు మా తల్లిగారు అనేకమైన భక్తితో తన మరి చేస్తూ ఎన్నో విషయాలు మా యొక్క తండ్రి గారి విషయం ప్రత్యేకంగా మరి ఎంతో భారంతో మరి ఎన్నో పూజలు చేస్తూ వచ్చేది. కానీ అక్కడెక్కడ కూడా శాంతి అనేది దొరకలేకపోతూ వచ్చింది. అయితే మరి ఫైనాన్షియల్ లీడ్స్ తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటూ వచ్చాం. అయితే అక్కడి నుంచి మరి పూర్ణ మార్కెట్ నుంచి ఆర్లో అనే ప్రాంతానికి మేము షిఫ్ట్ అవ్వడం జరుగుతూ వచ్చింది. మరి ఆ షిఫ్ట్ అయిన తర్వాత మరి అక్కడ కూడా సేమ్ యథావిధిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఒక రోజు ఇలాగే ఒక మధ్యాహ్న కలశంలో ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి, అమ్మా ఇంత భక్తి చేస్తున్నావు కానీ మీ కుటుంబంలో ఎందుకు
శాంతి లేదు, ఎందుకు మీరు అలా అన్ని పూజలు చేస్తున్నారు, మీరు అనేక మందికి డబ్బులు ఎంత క్రయాన్ని చెల్లిస్తున్నారు, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు కదా, మంచిదే, కానీ ఒకసారి మీరు యేసు ప్రభు కోసం చెప్పడానికి మేము వచ్చామమ్మా, ఒకరోజు మా ఇంటికి రండి, మరి మా ఇంటికి వచ్చి మరి మీరు ఒక రోజు ఉండండి, దేవుని కోసం మా ఇంటికాడ ఒక సేవకుడు వస్తాడు, మరి ఒక మాటలు చెప్తాడని మా అమ్మగారిని ఆహ్వానిస్తూ వచ్చారు. అయితే మా తల్లి గారు ఆవిడ మాటలకి ఎంతో పురుకులు పడుతూ వచ్చారు. అయితే ఎలా అంటే ఆమెకి అప్పటి వరకు చాలా భక్తితో ఉంది, కానీ ఎక్కడ కూడా సత్యం వైపు తిరగాలని ఆశ కలిగి ఉంది, కానీ సత్యాన్ని చూడకుండా మరి మరి అసత్యంలో జీవిస్తూ కొనసాగించిన జీవితం జీవిస్తూ వచ్చింది. అయితే ఆమె ఎలాగా అయితే ఒక దినాన్ని మరి ప్రభు మరి ఆమెను ఇంటికి ఆహ్వానించినప్పుడు మా తల్లి గారిని ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళి యేసు ప్రభు కోసం 2 మాటలు చెప్పబడుతూ వచ్చాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారిలో హృదయంలో చెప్పనా సత్యమైన సంతోషము తన హృదయంలోకి వచ్చింది. అయితే ఆ సంతోషాన్ని మరి కుటుంబాన్ని కూడా తెలియపరచాలని ఎంతో మరి ఆ రోజు ఎంత సంతోషంగా ఉందంటే తను మరి ఎంతో ఆశనిచ్చే సంతోషం మరి ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా తన పని తను చేసుకుంటూ ఉంది. అయితే తను చేసుకున్నప్పుడు మరి మా తండ్రి గారు అడిగారు, ఎక్కడికి వెళ్ళావు ఉదయం నుంచి, ఇంతవరకు ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు నేను ఒక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, మరి మంచి మాటలు సత్యం వైపు తిరగవలసిన మాటలు నేను తెలుసుకున్నాను అన్నప్పుడు మా తండ్రి గారు చాలా భయంకరంగా డ్రింకింగ్ చేసి ఆమెను కొడుతూ వచ్చారు. అయితే ఎందుకు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అది మన జాతి కాదు, మరి ఇదేదో జాతిలోంచి వచ్చిందని మరి ఎన్నో నిందలు మోపుతూ వచ్చారు మా తండ్రి గారు. అయితే కొన్ని దినాల తర్వాత అయినప్పటికీ మా తల్లి గారు మరి మా తండ్రి గారు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా తల్లి గారు తన ప్రకారంగా తను దేవుని మందిరానికి వెళ్తూ వచ్చేది. అయితే ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మరి మా కుటుంబంలో అందరూ కూడా మమ్మల్ని వెలివేస్తూ వచ్చారు. ఎలా వెలివేస్తూ వచ్చారంటే మాకు దగ్గరగా మాకు సన్నిధిగా ఉన్న వారే మమ్మల్ని దూరంగా విడిచారు. అయితే దేవుడు నిజంగా మా తల్లి గారు విశ్వాసాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయితే తను వెళ్ళిన 10 దినాల్లో తన యొక్క మార్పు ఎలా జరిగిందంటే మా ఇంట్లో ఫొటోస్ ఉండేవి, చాలా టైల్స్తో దేవుని ఫొటోస్ అన్నీ ఉండేవి. ఆ ఫొటోస్ని తను మరి అది తీసేయాలని తన హృదయంలో ప్రేరేపణ వచ్చినప్పుడు తనైతే తీయలేకపోతుంది. మరి నాకు కొంచెం మరి నా తల్లి గారు ఒక రోజు మరి బాబు ఆ ఫొటోస్ ఉన్నాయి కదా ఇంట్లో, ఆ ఫొటోస్ తీసేయాలన్నారు. అయితే నాకు తెలియదు. అయితే ఏమమ్మా ఇది 7 ఫొటోస్ కదా మరి ఎందుకు తీయాలంటే, లేదు బాబు తీసే, ఇవి నాకు అడ్డంగా ఉన్నాయి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు అయితే నాకు తెలియకుండా నేను మొత్తం అంతా కూడా ఇంట్లో ఉండవని ఒక సుత్తిని హ్యామర్ పట్టుకుని మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేశాను. అయితే ఇవన్నీ చేసిన తర్వాత మా తండ్రి గారు ఇంటికి వచ్చారు, చాలా ఫైర్ అయిపోయారు. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేసి మా తల్లి గారి మీద ఫైర్ అయిపోవడం జరుగుతూ వచ్చింది. ఇదంతా కూడా మరి మా తల్లి గారు విశ్వాసాన్ని బట్టి ఈ రోజు నేను ఈ మధ్యకు వచ్చి దేవుని నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాను. అయితే నేను బాల్యం నుంచి మరి మా యొక్క సరౌండర్లో మా వీధిలో ప్రతి సంవత్సరానికి ఒక సెమీ క్రిస్మస్ అనే ఒక మీటింగ్ పెడుతూ వచ్చేవారు. అయితే అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మరి అక్కడ ఎలా చేసేవారంటే వాళ్ళు ఆ వీధిలో ఎందుకు ప్రధాన పర్పస్ ఏంటంటే క్రిస్మస్ అనే సెలబ్రేషన్ పెట్టి పిల్లల్ని ఆహ్వానిస్తూ పిల్లలకి కొన్ని స్కిట్స్ అనేసి కొన్ని ప్రోగ్రామ్స్ అని పెడుతూ వచ్చేవారు. అయితే ఆ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపేవారు. ఎందుకంటే ఆ టైంలో సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ మేము చదువుకున్న స్కూల్ కూడా క్రిస్టియన్ స్కూల్. ఆ స్కూల్లో అయినప్పుడు మాకు క్రిస్మస్ ముందుగా 10 days హాలిడేస్ ఇచ్చేవారు. అయితే ఈ సెమీ క్రిస్మస్ అనేసి మేము చాలా తొందరగా ఏం చేసేవాళ్ళు అంటే ఆ ప్రోగ్రామ్స్కి మేము అటెండ్ చేసాం. అప్పుడు నేను దేవుడిని నమ్ముకోలేదు, అయినప్పుడు కూడా ఆ విషయాల కోసం నేను తెలియకున్నప్పుడు కూడా నేను ఆ ప్రోగ్రామ్స్కి చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ చేసేవాళ్ళం. అనేకమైన మరి విబిఎస్లు కానీ అనేకమైన వెళ్తూ వచ్చేవాను, కానీ నాకు దేవుడు అంటే తెలియదు, వీటి కోసం నేను అటెంప్ట్ చేస్తూ వచ్చేవాను. అయితే ఇలా చేస్తున్నప్పుడు కానీ చాలా విషయాలు అయితే దేవుడు మరి అన్ని అటెండ్ చేస్తున్నాను, కానీ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను. కానీ ఎందుకు వెళ్తున్నానంటే నా గురి ఏంటంటే మరి నేను వెళ్ళాలి, నేను ఏదైనా స్కిట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి చదువుకుంటే గిఫ్ట్ ఆశించాలి, ఇది మాత్రమే నా జీవితంలో ఉంది. కానీ ఏది కూడా అక్కడ దేవుడి కోసం చెప్తున్నారా అనేసి నాకు ఎప్పుడు నా దృష్టి పెట్టేవాళ్ళు కాదు. అయితే మరి నా స్టడీస్ అయితే అంతంత మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఫైనాన్షియల్ లీడ్ వల్ల నేను స్టడీస్ సరిగ్గా కంప్లీట్ చేయలేదు. అయితే నేను చదువుకున్న స్కూల్ కూడా మంచి స్కూల్, కానీ నా ఫ్రెండ్స్ అయితే చాలా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఎలాంటంటే వాళ్ళు నేను చిన్నప్పటి నుంచే స్కూల్ ఎగ్గొడుతూ వచ్చేవాడిని. మీరు నమ్మరు కానీ నేను 2nd క్లాస్ నుంచి నేను ఒక రోజు స్కూల్కి వెళ్తే 2 రోజులు నేను అబ్సెంట్. అయితే మా తల్లిదండ్రులు కూడా ఏం పట్టించుకునేవారు కాదు.
అందుని బట్టి నేను ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళడం, స్కూల్లోకి వెళ్ళి ప్రజెంట్ చేసుకోవడం, మార్నింగ్ వెళ్ళడం, బాత్రూమ్ నుంచి అవతలకి గెలిచేసి తిరగడం, ఇదే నా జీవితం. అయితే ఎలాగ జీవించేవాడినంటే ఎవరికి చెప్పుకోలేను అంత సరదా. అంటే ఏంటంటే మేము ఒక ఆటలు ఆడుకునే వాళ్ళు, మా ఇంట్లో ఫ్రీడమ్గా మమ్మల్ని వదిలేస్తారు. అంటే ఏంటంటే పట్టించుకోవడం కుటుంబంలో సరైన రీతిగా పునాది లేకపోతే ఆ పునాది బట్టే మేము కూడా అలా వెళ్ళిపోయాం. అయితే వెళ్ళిపోతూ వచ్చినప్పుడు మా జీవితాల్లో అంతంత మాత్రంగా మేము చదువుకుంటూ వచ్చాం. అయితే నేను సెయింట్ ఆంథనీ స్కూల్ జగదాంబ దగ్గర ఉండేది, ఆ స్కూల్లో 7th వరకు చదువుకుంటూ వచ్చాను. ఆ స్కూల్ చదువుకున్న తర్వాత మా స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి, మీ బాబు అస్సలు చదవట్లేదు, మీ బాబు వాళ్ళు ఇంకొక 2-3 పాడైపోతున్నారు, మీరు అర్జెంట్గా టీసీ చేస్తాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. అయితే మా తల్లిదండ్రులు ఆ మాటను పట్టుకున్నారు. అయితే ఇక్కడ చదవలేదు, మళ్ళీ ఇంకా ఉండేది కూడా చదవలేదు అనేసి సరే బాబు టీసీ ఇచ్చాను. అయితే ప్రిన్సిపాల్ అయితే ఏమైనా ఆలోచన ఉద్దేశంతో ఆ మాట అన్నాడంటే, మీ బాబుకు భయం చెప్పి మీరు ఇంకా కొంచెం క్రమశిక్షణలో పెడతారని ఈ మాటలు చెప్పామనేసి చెప్పారు. అయితే మా తల్లిగారు పట్టుకొని మీరు టీసీ ఇచ్చేయండి మా బాబుకని అనేసి మా తల్లిగారే బలవంతంగా స్కూల్ నుంచి నన్ను టీసీ తీసుకొని మరి విజయనగరం జిల్లా మరి అలమండ ప్రాంతం, ఆ ప్రాంతంలోకి నేను మా పిన్ని గారు అక్కడ తన యొక్క జాబ్ చేస్తూ తను అన్నది నాకు తోడుగా లేదు, తను పంపించు, నేను ఇక్కడ చదివించుకుంటాను. అయితే అక్కడికి నేను పోస్ట్ పోట్ అయ్యాను స్కూల్కి. అయితే ఆ పోస్ట్ పోట్ అవగానే నా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరికంటే మరి స్కూల్లో విచిత్రంగా ఉంది, విలేజ్. అయితే ఇక్కడ నేను సిటీలో ఒకసారి విలేజ్కి వెళ్ళిన తర్వాత వారి యొక్క వాతావరణము, వారి మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే వారు ప్రతి మాట కూడా చాలా వెనక ప్రతి మాటలో కూడా ఒక ఉపపదం ఉండేది. అయితే ఇదేంటి వీళ్ళు మాట్లాడే మాటకి నా మాటకి చాలా తేడా ఉందనేసి నేను అంతా ఆలోచించేవాడిని. అయితే ఇలా జీవిస్తూ వచ్చాను. అక్కడేదో బాగా చదువుకుందాం అనేసి నన్ను పంపించారు, కానీ అక్కడ కూడా నా స్టడీస్ అంత మాత్రంగానే చదువుతూ వచ్చాను. అయితే అక్కడ ఏం చేసేవాడిని అంటే విలేజ్లో ఇంకా భయంకరంగా తయారైపోయాను. ఎలాగంటే స్కూల్ ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కి వెళ్ళేవాడిని, ఆఫ్టర్నూన్ తర్వాత ఎగ్గొట్టేసేవాడిని. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మరి చిన్నప్పటి నుంచి బాల్యంలోనే సరైన రీతిగా పెంచిపోతే పెద్ద తర్వాత ఇదే విధంగా జీవిస్తూ వచ్చాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేసేవాడిని అంటే మరి విలేజ్లో మామిడికాయస్, తర్వాత కోకోనట్స్ ఇవన్నీ ఉంటాయి, తర్వాత నూతులని, స్విమ్మింగ్, తర్వాత చెరువులని ఉంటాయి. మీ స్కూల్ ఎగ్గొట్టి మరి ఈ ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చేవాడిని. అయితే అక్కడ కూడా మా తల్లిదండ్రులకి సరైన రీతిగా నేనైతే జీవించలేకపోతూ వచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెప్పాను కదా, మరి సామెతలు 14:25లో ఏదైతే నా జీవితంలో జరిగిందో అది మాత్రమే చెప్తున్నాను. నా సొంత మాట మాత్రం ఎక్కడ కూడా నేను చెప్పను. ఎందుకంటే ప్రభు మరి పిలిపేయడం దగ్గర ఉన్నాను కాబట్టి ఈ మాటలు నేను ప్రాముఖ్యంగా చెప్తాను. ఇదిగా జీవిస్తూ వచ్చాను. మరి అంతంత మాత్రంగా పాస్ అవుతూ వచ్చాను. వారు ఎంతో సంతోషపడ్డారు, ఇది పాస్ అవుతాడా అనే వరకు వెళ్ళిపోయింది మా ఇంట్లో. కానీ 10th అయిన తర్వాత మరి ఏ సిలబస్ చేయాలన్నా మా ఇంట్లో నువ్వు కష్టపడు, ఈ కష్టంతో నువ్వు చదువుకో, మాకైతే తెలియదు అన్నట్టుగా అయిపోయింది. అయినప్పటికీ మా తండ్రి గారు లేదు ఐటీఐ చేద్దాం, ఐటీఐ తర్వాత ఎక్కడైనా బయట దేశాలకి వెళ్ళి పంపిద్దాం, అక్కడైనా మాట్లాడేమో అనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇవన్నింటికంటే ప్రాముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా కోపం ఎక్కువ ఉండేది. ఎలాగంటే ఏదైనా నాకు నచ్చలేని కూర పెడితే నేను బయటికి వెంటనే దాన్ని పోస్ట్ పోట్ చేసేవాడు. అంటే ఎలాగంటే విసిరేసేవాడిని. అటువంటి కోపం నా జీవితంలో ఉండేది. మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఐటీఐ చేసుకుంటూ వచ్చాను, చదువుకున్నాను. మరి దేవుని కృపను బట్టి నా జీవితంలో ఏంటంటే 10th అయితే అంతంత మాత్రం చదువుకుంటూ వచ్చాను. ఐటీఐలో మరి కొంచెం తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రతి దినము నేను కాలేజ్కి వెళ్ళేవాడు. అందరూ అనేవారు ఐటీఐ అయితే ఎవడన్నారు, నువ్వు కూడా వెళ్ళకూడదు అందరూ అన్నారు. కానీ పట్టుదలతో కాలేజ్కి వెళ్ళాను. మరి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరి బాగా చదువుకున్నాను. మరి ఐటీఐలో అక్కడ కాలేజ్లో నేనే ఫస్ట్ వచ్చాను. అంటే ఇది ఐటీఐ అంటే పెద్ద ఏం కాదు, కానీ అక్కడ నేను ఇంట్రెస్ట్ కాలేజ్కి వెళ్ళి నా సొంతంగా రాశాను, సొంతంగానే పాస్ అయ్యి నేను కాలేజ్కి ఫస్ట్ వచ్చాను. అయితే అది పెద్ద సిలబస్ ఏం కాదు, పెద్ద సబ్జెక్ట్ కూడా కాదు అందులోని. అంటే నార్మల్గా ఆ సబ్జెక్ట్ తీసుకొని నేను సబ్జెక్ట్ ప్రకారంగా నేను రాస్తూ వచ్చాను. అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఐటీఐ అయిపోయిన తర్వాత నా ఫ్యూచర్ కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. ఏదో ఒకటి చేయాలి, మా తల్లిదండ్రులకి ఏదో నేను ఆశించి ఏదో చేయాలని ఆశ కలిగి వచ్చాను. అయితే ఇలా జరుగుతున్న నా జీవితంలో మరి మా తల్లిదండ్రులు వీడు ఇక్కడ ఉంటే ఇంకా సరైన రీతిగా ఉండడు, ఎక్కడికొక్కడికి పంపించాలి, ఏదో విధంగా తిన్న కాళ్ళ మీద తిని బతకాలి అనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మరి ఏం చేయాలంటే ఒక ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి నన్ను మరి ఒక వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి బయట దేశాలకు వాళ్ళు పంపిద్దాం, అక్కడైనా కొంచెం బాగుంటాడేమో అనేసి వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. అయితే నా 18వ ఏట మరి నేను ఆ ఇన్స్టిట్యూట్ వెళ్తూ వచ్చాను.
ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి ఒక కంపెనీ వచ్చింది. చాలా కంపెనీలకు అటాప్ అయితే నా ఏజ్ చూసి, బాబు నీకు 20 సంవత్సరాలు రాలేదు, నువ్వు ఇంకా ఇంకా 18 ఇయర్స్ కాబట్టి నీకు మేమేమి చేయలేము, నువ్వు నీ పర్ఫార్మెన్స్ అయితే నీకు ఉంది, కానీ మరి వీసా గవర్నమెంట్ అప్లోడ్ ప్రకారంగా మరి మా కంపెనీలో 18 ఇయర్స్ వాళ్ళకి అంత తొందరగా తీసుకోలేము, 20 ఇయర్స్ అయితే మేము అప్లై యాక్సెప్ట్ అవుతుంది అనేసి అంటే, సరే అనేసి అలాగా దేవుడి మీద భారం పెట్టుకుని ఉన్నాను. తర్వాత నేను మరి నా యొక్క 21 ఏటలో నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చాను. అయితే అంగీకరించినప్పుడు మీరు అనొచ్చు, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాడు కదా, ఇంకా నేను పరిశుద్ధుని అని మీరు నేనైతే అలాగే అనుకున్నాను, కానీ నేను ఆ విధంగా అయితే జీవించలేదు. కరెక్ట్గా చెప్తే నేనైతే నా యొక్క రక్షింపబడిన తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు వారిని బాప్తిస్మ తీసుకున్న తర్వాత దాదాపు 6 నెలలు మాత్రమే నేను సరైన రీతిగా జీవిస్తూ వచ్చాను. తర్వాత మరలా సేమ్ యథావిధిగా నేను ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాని ఒక 4-5 సార్లు ఒక్క రోజు చూసేసాను. ఒక 4 రోజు ఒక థియేటర్లో ఒక్క మొది వెళ్ళి 3 షోలు చూసేసి వచ్చేసేవాడిని. అటువంటి పిచ్చి నాకు సినిమాలు చూడటం చాలా భయంకరమైన పిచ్చి. తర్వాత ఇలాగా మరి నా 19 ఏట అయిపోయింది. 19 ఏట నుంచి నేను క్రికెట్ మ్యాచ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే నేను ఆ టైం ఈ మధ్యన ఏం చేసేవాడిని అంటే, నేను ఒక పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. అయితే పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత నాకు కొంచెం ఫైనాన్షియల్గా మా ఇంట్లో రేట్ నా చిన్నప్పుడు ఎవరికి సంపాదిస్తే ఆ సంపదను వాళ్ళకే, మీ తల్లిదండ్రులకు ఇచ్చిన ఓపెన్ అవసరం కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా మీరు సంపాదించిన ఒక రూపాయి కూడా ఇప్పటికి నేను చెప్పగలను, ఎందుకంటే దేవుడు బలిపెట్టడం వల్ల కాబట్టి ఇప్పటికి నేను సంపాదించిన రూపాయలు కూడా మా తల్లిదండ్రులు నేను రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఏంటంటారంటే, నీవు సంపాదించింది నువ్వే ఉంచుకో, ఎందుకంటే ఇది నీకు స్వాస్థ్యం అని అనేవారు. అయితే 19 ఏట అయిపోయిన తర్వాత మరి చాలా నేను క్రికెట్ మ్యాచ్లు వచ్చేవి, ఐపీఎల్ ఇవి వచ్చేవి. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసేవారంటే, మా ఊర్లోని క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ స్టార్ట్ అయ్యాయి. అంటే బెట్టింగ్స్ ఎలాగంటే 500కి 1000కి 2000 అనే బెట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బెట్టింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఆడేవాడిని. దాదాపు నేను చాలా డబ్బులు కూడా పోగొట్టుకున్నాను. అంటే నాకు తెలియకుండా నేనేం చేస్తున్నానో నాకు తెలియకుండా అలాగ అయిపోయింది. ఒక్కొక్కసారి అనిపించింది, ఏం చేస్తున్నాను నాకేం అర్థం అవ్వట్లేదు ఏంటి అని. ఒకసారి కూడా జీవితం మీద విరక్తి పుట్టేది. అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు, సమాధానం లేదు. దేవుడు తెలుసుకున్నాను, రక్షింపడ్డాను, బాప్తిస్మ తీసుకున్నాను, అన్నీ బాగున్నాయి, కానీ సరైన మార్గంలో నడలేకపోతున్నానని ఆలోచన వచ్చింది. అయితే మరి ప్రభు కృపను బట్టి 2021 ఏటలో ప్రభు అనుమతిని బట్టి 2016లో మరి ఒక కంపెనీ వచ్చింది. కంపెనీ వచ్చాగానే ఫ్రెషర్స్ కావాలి ఆ కంపెనీ కానీ ప్రాముఖ్యంగా వారు ఇన్విటేషన్ చేశారు. అయితే నేను ఆ కంపెనీకి అటెంప్ట్ చేయగానే వారు వెంటనే నన్ను చూసి నా ప్రొడక్ట్ చూసి ఓకే అనేసారు. అయితే బాగుంది, ఇక్కడ వరకు నా జీవితం ఇలా అయింది. 2016 మరి ఫిబ్రవరి 10వ తారీఖున నేను అబుదాబి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. మా తల్లి ఒకే ఒక మాట నాతో అన్నది, నాన్న నువ్వు ఇక్కడ ఎలాగైతే ఉన్నావో అలా కాకుండా నువ్వు మాత్రం ఎర్లీ మార్నింగ్ అండ్ బైబిల్ స్టార్ట్, నువ్వు లెగ్గానే నువ్వు బైబిల్ చదువుకో, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరి ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళడం మాత్రం మర్చిపోదు. ఇది ఒక్కటి చేయి చాలు, ఇంకేది నాకు అవసరం లేదు, నువ్వు ఏది ఇచ్చినా నాకు ఏది అవుతుంది, కానీ ఇది మాత్రం చేసి నువ్వు ఉండని మా తల్లిగారు అంటూ వచ్చారు. అయితే ఈ మాట నా హృదయాన్ని టచ్ అయ్యేది. ఎందుకంటే అప్పటి వరకు మా తల్లి చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది, కానీ నేను సరైనదిగా జీవించలేకపోయినప్పటికీ తన దూరమైన ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళి ఎర్లీ మార్నింగ్ బైబిల్ ప్రేయర్ చేయి, మరి ఎవ్రీడే దేవునితో గడుపు, నేను ఎవరూ లేదు నువ్వు దేవుడే అని ఈ మాట చెప్తూ వచ్చింది. అయితే ఈ మాట చెప్పినప్పుడు నా హృదయం బదలైపోతూ వచ్చింది. ఏదో అడుగుతుంది, ఏదో నేను సంపాదించింది ఏదో అడుగుతుందేమో అనుకున్నాను, కానీ ఒకే ఒక మాట చెప్పినప్పుడు నేను సరెండర్ అయిపోయాను. సరే అనేసి ఒక తీర్మానం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2016లో నేను అబుదాబి వెళ్ళాను. ఫస్ట్ డే నేను నా కంపెనీకి వెళ్ళకముందు నా కంపెనీలో ఒక రూమ్ ఇచ్చారు. అయితే నేను అక్కడ చూసిన తర్వాత ప్రపంచాన్ని చూసిన తర్వాత నేను అనుకున్నాను, నేను ముందు దానికంటే ఇంకా పాడైపోతానని అనే స్థితికి అయిపోయాను. ఎందుకంటే అక్కడున్న విధానం, అక్కడున్న వాతావరణం దుబాయ్లో చాలా భయంకరంగా, కొత్త మనుషులు, వారి మనుషుల్లో ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత పాలస్తీన్ చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ వారు చూస్తే వారి మనస్తత్వాలు అంటే నా ఆలోచన ఎలా ఉందంటే,
పాకిస్తాన్ అనగానే అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, పాకిస్తాన్కి ఇండియన్ క్రికెట్ ఎలాగైతే పోరాపోరగా ఉంటుందో ఎక్కడ కూడా అలాగే ఉంటుందేమో అని అటువంటి భయం నాలో పుట్టేసింది. అయితే నా రూమ్మేట్స్, నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిన తర్వాత మరి ఆ రోజు మా తల్లిగారికి ఇచ్చిన మాట నేను చెప్పాలి కదా, చేయాలి కదా అనేసి అందరూ పట్టుకుంటారు నా రూమ్లో. నేనేం చేశాను తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పడుకున్నప్పుడు నా యొక్క దుప్పటను తీసి నేను పడుకున్నట్టుగా యాక్టింగ్ చేసి నా మోకాల మీద బైబిల్ పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ దినాల్లో దేవా నువ్వు అనేకమైన సమయాలు ఇచ్చావు, మరి వాక్యం ఉంది, మందిరం ఉంది, ప్రజలు ఉన్నారు, ఇవన్నీ నేను వదులుకున్నాను, మరి ఎక్కడికి అన్నీ లేవు, మరి నీ మాటలా కావాలని ఆ రోజు నేను మోకాలేసి ఫిబ్రవరి 12వ తారీఖు 2016లో రాత్రి 10:30 ఆ టైంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నిజంగా నా ప్రార్థన వింటూ వచ్చాడు. అయితే నేను ఏడ్చాను, ప్రభా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు, మీరు చూస్తే నాకు హిందీ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఏ భాష లేకుండా ఎందుకు ఇక్కడికి వచ్చాను. నేనైతే అనుకున్నాను ఒకే ఒక 2 నెలలు ఉండే నేను వెంటనే ఇండియా వెళ్ళిపోదాం అని ప్లాన్ చేసుకున్నాను. ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయాను. నేను ఎంతైతే ప్రాపర్గా ఖర్చు పెట్టినా అది సంపాదించి నేను వెళ్ళిపోదాం అనే ఒక నిర్ణయానికి అయితే వచ్చేసాను. అయితే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నేను బస్సులో వెళ్తున్నాను మా కంపెనీకి, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఎలాగైనా ఈ ఆదివారం నీ మందిరానికి వెళ్ళాలి, ఎలాగైనా ఎక్కడైనా ఇక్కడ ఉందా లేదా అనేసి, ఇది ముస్లిం కంట్రీ, మందిరం ఉంటుందా లేదని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. అయితే ప్రభు, నేను కూర్చున్నాను బస్సులో, ఒక శ్రీకాకుళం అనే ప్రాంతం నుంచి ఒక అబ్బాయి హిందూ అబ్బాయి ఎక్కడో బ్యాక్ సైడ్ ఎక్కడో కూర్చొని ఒక వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను దేవుడి మందిరానికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను అనగానే నేను కూర్చున్న ఫస్ట్ సీట్లో కూర్చున్న వ్యక్తిని ఆ మాట నాకు వినపడగానే బస్సు వెళ్తూనే ఉంది. నేను వెంటనే నా బస్సులో ముందు సీట్లు కూర్చొని ఆ వెనక సీట్లో కూర్చొని వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాను, ఇక్కడ చర్చిలు ఉంటాయా అంటే, ఉంటాయి, చర్చెస్ కూడా ఉంటాయని చెప్తూ వచ్చాను. అయితే ఆ చర్చిలు ఉంటాయనగానే సరే నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా దేవుని నమ్ముకున్నాను అని ఆ మాట అన్నప్పుడు, సరే బ్రదర్ నేను తీసుకుని వెళ్తాను ప్రత్యేకంగా అని చెప్తూ వచ్చాను. అయితే ఇలా ఆ బ్రదర్కి ఆ రోజు మరి ఎబ్రోన్ అబుదుబాయ్ నుంచి మరి ఆ బ్రదరు నీ కొత్త బ్రదర్ వచ్చాడు, మరి ఇక్కడ ఉన్నాడని తెలియపరిచాడు. ఆ అబ్బాయి తెలియపరచగానే వాళ్ళు వెంటనే వచ్చేసారు నా దగ్గరికి. ఆయన అబుదుబాయ్లో ఒక హై ప్రదేశంలో ఉన్న వ్యక్తి, అంటే ఆయన చాలా ఒక కంపెనీకి హెడ్, అంటే తన యొక్క జాబ్ ఏంటంటే చాలా హెడ్ పొజిషన్లో ఉన్న జాబ్. తను డ్యూటీ అయిపోయింది, తన మెసేజ్ ఫార్వర్డ్ అయ్యింది నేను ఇక్కడ ఉన్నానని, తన డ్యూటీ చేసుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానిస్తాడు మందిరానికి. బ్రదర్ మీరు రండి, ప్రతి వారం ఇక్కడ ఫ్రైడే దినాన మందిరం ఉందని వారు నన్ను ఆహ్వానిస్తూ వచ్చారు. తర్వాత ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాను, ఎందుకంటే అప్పటి వరకు మందిరం లేదనుకున్నాను, మందిరానికి వెళ్తూ వచ్చాను. అయితే మందిరానికి వెళ్ళిన తర్వాత నేను ఫెలోషిప్, పెంతెకోస్తు ఫెలోషిప్, నాకైతే ఎబ్రోన్ ఫెలోషిప్ కోసం ఇప్పటివరకు ఏది తెలియదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు పాడుతున్నారు, వారు ఆరాధిస్తున్నారు, మరి సరైనదిగా వారు ఆరాధనలో దేవుడు ఏదైతే వారితో మాట్లాడారో వారు ఆరాధిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయాలు నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. ఇదేంటి, దేవుడు వాక్యం ఇక్కడ చెప్పారు కదా, మరలా వీళ్ళు ఒక్కొక్కరు ఏంటి వాక్యాన్ని మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ ఆరాధిస్తున్నారు అంటే, అయితే నాకు అర్థం అవ్వలేదు. ఒక నెల వరకు అయితే ఒక సతమతులు అయిపోయాను, ఇది వెళ్ళాలా, ఇది చర్చా, ఏంటి నాకు అర్థం అవ్వలేదు. అయితే ఒకరోజు ప్రార్థన చేశాను, ప్రభా ఇది నీ చిత్తం అయితే ఇక్కడ మందిరానికి ఇచ్చావు, మరి ఇది సరైన సహవాసంలో ఉన్నావా లేదా నాకైతే తెలియదు బ్రదర్, నేను లేను కదా అని ప్రార్థన చేశాడు. ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, ఏం బ్రదర్ ఏమవుతుంది, మందిరానికి వస్తున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు అంటే, బ్రదర్ నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇలా అందరూ చేస్తారు, ఇది ఏంటి అనేసి అంటే తను చెప్తూ తన మరి ఈ యొక్క ఫెలోషిప్ కోసం ప్రత్యేకంగా మరి ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ఒప్పుకోలు అంటే ఏంటి, ఇవన్నీ నాకు చెప్తూ వచ్చాడు. అప్పుడు నేను తెలుసుకున్నాను, అవును ఎన్నాళ్ళ వరకు నేను భక్తిలో జీవించాలన్నాను కానీ సరైన విధంగా లేను అని అప్పుడు ఆలోచించాను. తను ఒక మాట చెప్తూ వచ్చాడు, అపోస్తుల కార్యము 2:42 చెప్తూ వచ్చాడు, అపోస్తుల బోధ, సావాసము, రొట్టె విరుష, ఎడతెగక ఉండుట. ఈ మాటలు చెప్పినప్పుడు నేనైతే అవును ఇన్నాళ్ళ వరకు నాకు తెలియకుండా నేను సరైన రీతిగా ఆరాధించలేకపోయాను, సరైన రీతిగా బలలో చేయలేకపోయానని అప్పుడే నేను ఒప్పుకుంటూ వచ్చాను. అయితే ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత మరి కొత్త ప్రపంచం కొత్తగా ఉంటుంది, మరి బయట దేశాలకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఎంజాయ్ కోసమే వెళ్తామనేసి అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో ఒక మార్పు, అంటే రూపాంతరపరచబడ్డం అని అంటారు కదా, అంటే నా జీవితంలో నేను మార్పు చెందాను. అంటే ఎలా మార్చానంటే, ఒకప్పుడు నా మాటలు చూస్తే చాలా భయంకరంగా మాట్లాడేవాడు, అటువంటి మాటల నుంచి దేవుడు నన్ను అవన్నీ కట్ చేస్తూ వచ్చాడు. తర్వాత అక్కడ
ప్రాముఖ్యంగా అవధూతలో ఏం జరిగిందంటే మరి అక్కడున్న సంఘం నా కోసం ఎంతో ఆహ్వానిస్తూ వచ్చారు. వారు ఎలా ప్రేమించారంటే నా తల్లిదండ్రులు కూడా నన్ను అంతగా ప్రేమించరేమో. ఏదైనా ఒక విషయమైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను దేవుని మాటలు చెప్తూ పురుకొల్పడుతూ వచ్చారు. అక్కడ ఉన్న డీకెన్స్ కూడా చాలా నన్ను పురుకొల్పుతూ వచ్చారు. అయితే ఇవన్నీ నాకు ఆత్మీయంగా ఇదేంట్రా బాబు ఏదో చేస్తారనుకుంటే ఇదేంటి ఇంత ప్రేమ అని నేను అప్పుడు తెలుసుకున్నాను. అయితే ఈ ప్రేమ తెలుసుకున్న తర్వాత ఒక దినాన్ని నన్ను కూడా దేవుని మరి పరిచర్యకు బాబు నువ్వు కూడా మాతో పాటు కూడా సువార్తకు రావాలి అన్నారు. అయితే సరే కదా, ఎలాగ ఖాళీ కదా ఆ రోజంతానే. సాయంత్రం 7 గంటలకి సువార్త స్టార్ట్ చేశారు. అయితే ఒక గంట ఉంటుంది కదా, సువార్త చేసుకుని ఇంటికి రూమ్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేచ్చు, కంపెనీ ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా అని అనుకున్నాను. ఆ రోజు ఏమైందంటే ఒక గ్రూప్ డివైడ్ చేసి అందరినీ ఒక్కొక్క ప్రదేశానికి పంపిస్తూ వచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, ఒక మంచి ఒక ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని, ఒక బలహీనుని పెడుతూ వారిద్దరిని పంపించడం. మీరేం చేయాలంటే దేవుని మాటలు చెప్పాలి, దేవుని మందిరానికి ఆహ్వానించాలని మరి మా టీం లీడర్ చెప్పాడు. అయితే సరే నేను ఒకరోజు వెళ్తే 6 గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి 12:30 వరకు ఎవరు కనిపించట్లే. ఎవరు దొరికితే వాళ్ళకి దేవుని మాటలు, రోడ్డు మీద వెళ్తున్నాడా, పాకిస్తాన్ వెళ్తున్నాడా, సరదాగా పిల్లలు దేవుని మాటలు చెప్పడం. నాకైతే తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటూ వచ్చాను. తర్వాత నేను అనుకున్నాను, ఏంటి పిచ్చిలాగా ఎంత టైం వరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అసలు వస్తారా అని అనుకునేవారు. అయితే తర్వాత 1 గంటకు వచ్చాం. ఒక పార్క్ తీసుకుని వెళ్ళేవారు, పార్క్లో పెట్టేవారు. పార్క్లో అప్పుడు సాంబార్ అన్నం పెట్టేవారు. ఒక అన్న తన క్యాంప్లో వండుకొని వచ్చి సాంబార్ అన్నం తెచ్చేవాడు. అయితే మేమందరం తిరిగిన తర్వాత ఎవరెవరైతే ఏ పరిచయం ఎక్కడికైతే వెళ్ళారో వారందరినీ మళ్ళీ కూడుకొని మీరు వెళ్ళే ప్రదేశంలో ఎలా రెస్పాన్స్ అయ్యారు, వారి నంబర్స్ తీసుకున్నారా, వారి యొక్క బాగోలు ఏంటి అనేసి వారందరినీ మళ్ళీ అప్డేట్ తీసుకున్నారు. అయితే ఇవన్నీ అప్డేట్ తీసుకొని వారు ఫాలోఅప్ చేసేవారు. ఇలా ఫాలోఅప్ చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, ఇది ఇంతవరకు ఇంత త్యాగంగా పరిచయం చేస్తున్నారా అనేసి నేను అనుకున్నాను. తర్వాత నన్ను కూడా మరి ప్రతి వారం ఇలా నేను కూడా ఆహ్వానిస్తూ వచ్చాడు. అయితే ఒక అన్న మరి ప్రభు మైండ్లో పిలబడుతూ వచ్చాడు. మరి నా వివాహంలో కూడా అన్న రావడానికి వచ్చాడు. మరి అన్న ద్వారా నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే తను ఏదైతే చెప్తూ వచ్చాడంటే ఎక్కడ ఏదున్నా లేకపోయినా ప్రభువు నామన మాత్రం ఘనపరచు అనే మాట ఎప్పుడు తను నాకు చెప్తూనే వచ్చాడు. ఈరోజు ప్రభు కృపను బట్టి ఆయన మైండ్లో పిలబడుతూ వచ్చాడు. ఆయన జీవితంలో నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం, ఆయన ఉదయకాల సమయం 6 రోజులు మరి తన డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా తన జోబులో రోడ్డు మీద వెళ్తూ తన జోబులో పాకెట్స్లో కడపత్రులు పెట్టుకొని ప్రతి ఒక్కరికి తన కనిపించిన దేవుని సువార్త చెప్పడం. ఆ వారంలో మషన్షుడుగా దేవుని మందిరానికి ఒక వ్యక్తి అయినా వచ్చి మరి దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ఇలా చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఇది సరైన సావాసంలో నేను ఉన్నానని తెలుసుకున్నాను. అయితే నా ఉద్యోగం అయిపోయింది 2019లో. మళ్ళీ నేను ఇండియాకి రావాలి. మరి కంపెనీలో కొంచెం ప్రాజెక్ట్ లేదని నేను 2019కి వచ్చాను. మరి అన్నాలు చెప్పాను, అన్న మరి 2019లో ప్రాజెక్ట్ అయిపోయింది, మరి ఈ ఫెలోషిప్ మన ఇండియాలో కూడా ఉంటుందంటే నువ్వే ప్రదేశంలో ఉంటావు చెప్పు అంటే నేను అలా పలానా ప్రదేశంలో ఉంటానన్నా అని చెప్పినప్పుడు అన్నాలు అన్నారు. సరే అప్పుడు సుధీర్ అనే బ్రదరు, అన్న మాది కూడా వైజాగ్ అన్న, మరి అక్కడ ఇసుతోట ప్రాంతం ఉంటుంది, అక్కడ మన ఫెలోషిప్ ఉంది, మీరు అక్కడికి ఇన్విటేషన్ చేస్తానన్నా నేను మనుషుల గురించి చెప్తానంటే బ్రదర్ డాని మరి అన్న ఫోన్ చేసి నన్ను ఆహ్వానిస్తూ వచ్చాడు మరి మందిరానికి. నాకైతే తెలీదు. మరి ఫస్ట్ రోజు ఆహ్వానించినప్పుడు నేనైతే ఆ ఒక్కరోజు అయితే నేను టైడ్ అయిపోయాను. మా బ్రదర్ బ్రదర్ రాడి రోజు టైడ్ అయిపోయాడు, నెక్స్ట్ వీక్ వస్తాడు. కానీ మళ్ళా నేను పురుగొలుకొని మళ్ళీ నేను బ్రదర్ లేదు రోజు వస్తాను ఎక్కడ చెప్పనండి. ఆ రోజు వచ్చిన తర్వాత చాలా సంతోషం పడ్డాడు, ఎందుకంటే ఇక్కడ కూడా దేవుని మందిరం ఉందని. తర్వాత నా యొక్క మరి ఇదంతా కూడా మరి నేను ఆత్మీయంగా ఎదుగాను, బలంగా దేవుని పరిచయలో వాడబడ్డానంటే నేను అబుదుబైలో ఉన్నప్పుడే. తర్వాత నా వివాహం కోసం మరి ఎన్నో ప్రపోజల్స్ చూస్తూ వచ్చారు. 2019 నుంచి 2023 వరకు మా తల్లిదండ్రులు ఒకే ఒక ఫోర్స్, నీ వివాహం చేసుకో అని. అయితే నేను అన్నాను, దేవుని చిత్తం కాకుండా నేను ఏది కూడా చేసుకోను. దాదాపు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ నేను ఒకటే మాట, దేవుని చిత్తం కాకపోతే ఏది చేసుకోను. అయితే ఎలా చేసుకున్నానంటే అయితే ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు బలవంతం పెట్టి ఇది ఎలాగైనా చేసుకో, ఇది చేసుకోకపోతే మరి మేము నీకు ఇంక చూడడం అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఇది నీ చిత్తం అయితే జరిగించండి, నీ చిత్తం కాకపోతే ఆపేయండి అని ప్రార్థన చేశాను. కానీ మనం అనేక మార్లు దేవుని చిత్తం అనుకుని మనం గుడ్డిగా వెళ్ళిపోతుంటాం.
అయితే అయితే నేనేం చేశానంటే కొన్ని నిర్ణయాలు పెట్టుకున్నాను. ప్రభా, నా మనస్సాక్షికి ఏదైతే అడ్డంగా ఉందో అది కాకపోతే నేను ఆగిపోతానని చెప్తూ వచ్చాను. అయితే చెప్పినప్పుడు సరే అయిపోయింది. మరి ఒక ప్రపోజ్ వచ్చింది, మ్యారేజ్ ఓకే అయిపోయింది, అన్నీ ఓకే అయిపోయాయి. మరి ఎంగేజ్మెంట్ కూడా డేట్స్ కూడా ఓకే చేస్తున్నారు మా తల్లిదండ్రులు. అయితే ఆ రోజు కొన్ని ఏవో మరి మ్యారేజ్ కూడా డేట్స్ అనుకున్నారు. అనుకున్న తర్వాత తాళి కట్టాలన్నారు. అయితే నా జీవితంలో నా యొక్క మనస్సాక్షి ఒప్పింపబడలేదు. నేను ఒకటే చెప్పాను, బ్రదర్, నా మనస్సాక్షి ఒప్పింపబడలేదు, దీన్ని నేను చేయలేను, దేవుడు నాకు అడ్డంకంగా ఉందని చెప్తూ వచ్చాను. నేను అబుద్ధపల్లి నుంచి వెకేషన్కి వచ్చినాను. అయితే వాళ్ళు అన్నారు, బాబు నీకు అలాగైతే మేము చేసుకోము మిమ్మల్ని అనేసి నాకు ఒక కొంచెం బెదిరించిన తర్వాత నేను భయపడలే. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు కదా, ఎన్నుకున్న ప్రజలు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదని నేను అనుకున్నాను. తర్వాత మరి వాళ్ళు కొంత ఆ తర్వాత రోజు ఫోర్స్ చేశాను మా తల్లిదండ్రులు, చేసుకోకపోతే మేము చేసుకోమని. మరి నేను ఒకటే ఒక కాల్ చేశాను. నేను ఎప్పుడో అబుద్ధపల్లి ఉన్నప్పుడు నా సంఘ పెద్దకి చెప్పాను, అన్న ఇది పరిస్థితి, నా మనస్సాక్షి ఒప్పిపట్టలేదు, దీని విషయంలో వారు నన్ను కుటుంబంగా ప్రెజర్ పెడుతున్నారు అన్నప్పుడు, బ్రదరు నేను చెప్పాను, నన్ను చేసుకోను, నేను రిజెక్ట్ చేస్తానన్న, నేను మళ్ళీ వచ్చేస్తున్నాను అబుద్ధపల్లి అంటే, ఆ బ్రదరు మరి నేను ఎంతో ఏడ్చాను ఆ సమయంలో. ఏంటి కుటుంబం అంతా కూడా నన్ను ఒక్కటరిగా చేసుకుని నా మీద ఫోర్స్ చేస్తున్నారని ఏడ్చిన తర్వాత మరి ఆ బ్రదర్ ఒక మాట చెప్తూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ఆ మాట చెప్పినప్పుడు నా జీవితంలో ఆదరింపబడుతూ వచ్చాను. ఎలాగంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదును. ఈ మాట చెప్పగానే అప్పుడు ఈ మాట చెప్పగానే నిజంగా నేను అన్ని విడిచిపెట్టాను. మరి ఎంతో డబ్బులు ట్రైన్ చెల్లించాను, అక్కడ రావడానికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ చాలా ట్రైన్ చెల్లించాను. కానీ ఈ మాట ఎప్పుడైతే ఆ సేవకుడి ద్వారా మరి ఆ సంఘ పెద్ద ద్వారా నాకు మాట్లాడుతూ వచ్చిందో, నా హృదయం మరి ఆదరింపబడింది. ఏది ఉన్నా లేకపోయినా మరి ఈ మాటతో నేను ముందుకు వెళ్తానని నిర్ణయం చేసుకున్నాను. నిర్ణయం చేసుకున్న తర్వాత మరి మరలా నేను అబుద్ధపల్లి వెళ్ళిపోయాను. తర్వాత మన చర్చ్ నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ దేవుని చిత్తం కాకుండా నేనే చేసుకున్నాను. తర్వాత బ్రదర్ లేవి గారు కూడా మరి ప్రపోజల్ వచ్చింది. మరి నేను ఒకటే చెప్పాను, బ్రదర్ నా తల్లిదండ్రులు ఓకే అంటేనే నేను చేసుకుంటాను, కానీ దేవుని చిత్తాన్ని కూడా నేను పాల్గొంటాను అని చెప్పినప్పుడు చాలాసార్లు అడిగాడు, కానీ చాలా దినాలు అడిగాడు. అయితే నేను దాదాపు ఒక 6 months వరకు ఏం కూడా ఆన్సర్ చేయలేదు. ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత కూడా 6 months నేను దేవుడి దగ్గర మొరపెడుతూ వచ్చాను. దాదాపు వారం కోసం ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రతి దినం ప్రార్థన చేసుకునేవాడిని. నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, తను ఇప్పుడు దేవుని సేవలో వాడబడుతున్నాడు పూణేలో. ఆ బ్రదర్ నాకు ఎప్పుడు చెప్పాడు, బ్రదర్ ఎక్కడైనా పడిపోవచ్చు, కానీ మనం తెలియకుండా మనం ఆత్మీయంగా ఉన్నామని జీవితంలో పడిపోయామంటే ఇంకా లైఫ్ 0 అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే నా బ్రదర్లు పట్టుకున్నానో, సరే బ్రదర్ ఏది ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి అనేసి ఆ బ్రదర్ ఎప్పుడే చెప్పాడో ఆ మాట నేను సరెండర్ అయ్యాను. అయితే మరి ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత మరి నా సంఘం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రుల కన్నా నా తల్లిదండ్రులు తెలిసిన తర్వాత నా సంఘానికి ముందు ప్రపోజ్ చేశాను. నేను అక్కడికి వెళ్తున్న సంఘంలో వారు ఏం చేశారంటే, ముందు డీటెయిల్స్ కనుక్కొని అక్కడ ఉన్న ఏ చర్చికి వెళ్తుందో అమ్మాయి ఎక్కడ ఆత్మీయంగా ఉందా లేదా మరి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని వారు డిసైడ్ చేశారు, ఇది దేవుని చిత్తం, ఇది నిర్ణయింపబడిందని. నా సాక్ష్యాన్ని వారు షేర్ చేశారు. తర్వాత నా సాక్ష్యం ద్వారా వారు అప్పుడు మా జీవితంలో మరి 2023లో మా యొక్క వివాహం జరిగింది. ఇది దేవుని చిత్తం. అయితే ఆ దినాల్లో మీకు తెలిసి మీ అందరికీ నా జవాబు అయితే వర్షం, మరి ఆ డేట్ చేంజ్ చేసుకోమన్నాడు. కానీ ప్రభు అనుమతి ఇచ్చాడు, దేవుడు నమ్మదగిన వాడు కదా, మరి డేట్స్ నేను చేంజ్ చేసుకోలేను అని ఈ నిర్ణయానికి వచ్చి, అయితే నిర్ణయానికి వచ్చిన తర్వాత మరి ఆ డేట్లోనే నేను చేయాలని మా కుటుంబం అన్నారు. మరి ఎంత నువ్వు పెడుతున్నావు, ఎవరో తినరు, ఫుడ్ వేస్ట్ అయిపోద్ది, అన్ని వేస్ట్ అయిపోతాయి, ఎవరు రాదు, వర్షం. ఆ రోజు 2 దినాల కన్నా 3వ దినం చాలా విపరీతం అని చెప్తూ వచ్చారు. అయితే ఒక బ్రదర్ నాకు అన్నాడు, బ్రదర్ మీరు అన్ని పెడుతున్నారు, కొన్ని అన్ని కట్ చేసాను ఫుడ్ అని అన్నాను. లేదు, దేవుడు సహాయం చేస్తాడు, నేను నాకు నమ్మకం ఉంది, నా దేవుడు నమ్మదగిన వాడని నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ దినాన మరి దేవుడు కృపను బట్టి మరి వర్షాన్ని కూడా నిర్మూలపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే నేను నమ్ముతాను, ఎలీషా మానవంటి స్వభావం గలవాడే, ఆయన ప్రార్థించినప్పుడు వర్షం ఆగమన్నప్పుడు ఆగింది, పడమన్నప్పుడు పడింది. నేను ఎందుకు ప్రార్థన చేస్తే పడదు ఆగదని ప్రార్థన చేశాం. దేవుడి కృపను బట్టి నా వివాహం స్టార్ట్ అయింది, వర్షం అంతా కూడా నిర్మూలం అయిపోయింది. మరి దేవుడు మరి ఎంతో ప్రయాసపడి, నా ప్రయాసం వెనకాల సంఘం ఉంది, అక్కడ సంఘం అద్భుతంగా నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. అందును బట్టి ఈరోజు మీ మధ్యకు వచ్చి నా జీవితంలో
నవాలో మీరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని నా వివాహ జీవితంలో దేవుని చిత్తాన్ని మొదటగా కనుక్కోవాలి. దేవుని చిత్తంతో కూడా మనం కూడా ఒక అడుగు వేసి దేవుని చిత్తం ఇది చిత్తమే అని మనం కరెక్టా కాదని కొన్ని నియమాలు పెట్టుకుంటూ వివాహంలో ముందుకు అడుగు వేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో చాలా వివాహాలు, నా యొక్క స్నేహితుడే గత దినాల్లో వివాహం అయినప్పుడు మరి చాలా బాధ అనిపించింది. ఆ వివాహం ద్వారా నేను ఏడ్చాను. ఎందుకంటే తన దేవుల్లో ఉన్నాడు, ఒక అన్నిని చేసుకొని తను ఎంతో భయంకరంగా వెళ్ళిపోయాడు. మరి కుటుంబం అంతా కూడా దూరం ఉంచుకున్నాడు. అలా మనం ఉండకూడదు. మన జీవితంలో ఎక్కడున్నప్పటికీ ప్రభు నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. ఒక 5 నిమిషాలను ముగిస్తాను. మరి దేవుడు మరి నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని బట్టి మీ అందరికీ మరి ప్రార్థన బట్టి ఈరోజు మధ్యకు వచ్చి కొన్ని మాటలు చెప్పడానికి అనుమతిస్తూ వచ్చాడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకొని కొన్ని నిమిషాలు నేను క్లుప్తంగా ఎవరైనా చదవండి. రోమన్స్ చాప్టర్ 12:1 నుంచి 2 వచనాలు. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక చాలా మన ఆత్మీయంగా చాలా అర్థపూర్వకంగా ఉంటుంది. ఈ అధ్యాయం, ఈ రోమన్స్ చాప్టర్ ఎంత చదివినా మనం చనిపోయినంత వరకు చదివినా కాదు. దీనిలో సత్యాలు చాలా విషయాలు ఇందులో మరి దాగబడుతూ వచ్చాయి. మరి అనేకమైన మర్మాలు ఉన్నాయి. మరి మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కొన్ని విషయాలు చూస్తే మనం ప్రత్యేకంగా మనకి నిజంగా దేవుడు ఇచ్చిన కృప, ఉచితముగా దేవుడు ఇచ్చిన కృపను చూడొచ్చు ఈ అధ్యాయంలో. తర్వాత ఉచితముగా దేవుడు ఇచ్చిన మనకి పరలోకం చూడొచ్చు, ఉచితముగా దేవుడు ఇచ్చిన నిత్య జీవం చూడొచ్చు. మరి ఇవన్నీ కూడా మనకి ఇస్తూ వచ్చు. ఈ 12వ అధ్యాయము మొదటి వచనంకి వచ్చినప్పటికీ మనకు ఒక ప్రశ్నగా చాలా ఆత్మీయంగా పౌలు భారంతో ఈ మాటలు చెప్తూ ఉంటాడు. అయితే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. తన భారంతో మరి చెప్తూ వచ్చాడు. ఏంటి భారం అంటే సహోదరులు కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది మనం సజీవ యాగం. ఈ సజీవ యాగం మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ సజీవ యాగం కోసం మనం లోకంలో మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్గా యాగం అంటే మరి ఒక కర్రను కాల్చి ఆ పొగ వస్తుంది కదా, ఆ వచ్చిన పొగని అది ఏదంటారు దానికి, నాకు ఆ వాటర్ రావట్లేదు, అది ఆ సువాసనగా అది దేవునికి ఇష్టకరమైనది. అటువంటి యాగం చేయాలని మరి ఈ మాట నాకు సరైనదిగా మీకు చెప్పలేకపోవచ్చు. మరి ఆ మాట నాకు రావట్లేదు అంటే అటువంటి విధానంలోకి రావాలంటే మనం సజీవ యాగముగా మనం మన శరీరంలో ఆయనకి సమర్పించుకోండి. మీ దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది. మరి దేవుని సేవలో మనం ఎలా ఉండాలి? సజీవ యాగంగా మనం ఎలా చేయాలి? యవనస్తులుగా ఈరోజు మనం అందరూ ఉన్నాం. మన జీవితాలు, మన శరీరాలు సజీవంగా ఉన్నాయా లేవా? మరి మనం ఈ లోకానికి మరి సపరేట్గా వేరే అంటే ఒక ఈ వ్యక్తిని చూడగానే సపరేట్ మరి దేవుడికి మహిమాంతంగా మన జీవితం ఉందా అని మనం చూసుకోవాలి. మరి పాత నిబంధనలో అనేకమైన భక్తులు మనం చూసుకుంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్గా మన నోవాను చూడొచ్చు. ఆ దినాల్లో ఎంతో భయంకరంగా దేవుడికి విరోధంగా ఉన్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తిని అనుకున్నాడు, ఆయనే నోవా. మరి దేవుడు మరి అక్కడ వెతుకునే కారణం ఏంటంటే, నోవాలో ఏంటి ఉందంటే యథార్థత, నీతి, మాట, దేవుని మాటకి ఒబిడియన్స్ అన్నీ ఉన్నాయి. అందును బట్టే నోవాకు ప్రత్యేక దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతగా మరి ఎలాగైతే ఉన్నాడంటే దేవునికే తన శరీరాన్ని, తన ఆత్మ, తన యొక్క రిలేషన్షిప్ అంటే దేవునికి తనకి సహవాసం ఎలా ఉందంటే మరి అలా మన జీవితాల్లో కూడా అటువంటి యాగంగా ఉండాలి. మరి దేవుడు మరి మన జీవితంలో ఏంటి, ఎలా మనం ఉండాలి? ఈ లోక మర్యాదలో మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతర పొందుతుంది.
మరి ఎప్పుడు మన మనస్సు మనతో ఎప్పుడు కూడా రూపాంతరపడుతూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒకసారి నేను చెప్తున్నాను, మరి గొంగళ పురుగును మన జీవితంలో చూసుకుంటే అది చూడడానికి ఎంతో అసహ్యకరంగా ఉంటుంది. అది చూస్తే అది ఆ గొంగళ పురుగు పైన చిన్న చిన్నవి ఒక లేస్ ఉంటాయి వెంట్రుకలు, అవి ఎవరికైనా మన చేతికి ఎక్కినప్పుడు అవి దద్దుర్లైపోతుంటాయి. అవి ఎలాగంటే దద్దుర్లైపోయి మనకు మంట కూడా వస్తుంటుంది, అది తొందరగా బయటికి వగలదు కూడా. అయితే ఈ గొంగళ పురుగు ఎటువంటి ఆహారం తింటుందని తెలుసండి? ఏదో మంచి గులాబీ పువ్వులో లేదంటే మంచి ఫ్లవర్స్, మంచి తేనె ఇవేవి తీసుకోదు. అది ఎలాంటి చెట్ల దగ్గర ఉన్నదంటే చేదైన ఆకులు, చేదైన ఆహారాన్ని చేదైన ఆకులతో దగ్గర ఉండదు. అటువంటి గొంగళ పురుగు మరి 30 days తర్వాత ఒక సీతాకోక చిలకగా మారినప్పుడు తనను చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం, చూస్తే మనకు ఎంతో ఆనందం ఉంటుంది. ఎలాగంటే ఆ సీతాకోక చిలక మారినప్పుడు మనమందరూ చూసి ఎంతో ఆనందపడతాం. చూసి సీతాకోక చిలక మరి అది తేలి తాగేదిగా, నీటి మరి పువ్వులు తినేదిగా ఉంటుంది. అయితే తన పాత జీవితం ఎలా ఉందంటే గొంగళ పురుగు తనను చూసినప్పుడు అసహించుకున్నారు. తను చూసినప్పుడు ఎలా ఉందంటే తన జీవితం ఇదేంట్రా బాబు అనేసి. అయితే ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనం కూడా మరి ఆ గొంగళ పురుగు వంటి స్వభావం వంటి వారు ఎందుకని చెప్పిన ప్రియమైన వాళ్ళారా, అటువంటి స్వభావం నుంచి ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చాం. మరి ప్రభు మనకిచ్చిన రక్షణ ఉచితం, మనకిచ్చిన కృప ఉచితం, మనకిచ్చిన నిత్య జీవం ఉచితం, మరి పరలోకం ఉచితం, స్వాస్యం ఉచితం, ఎన్ని ఉచితం వచ్చాయి. ఎలా వచ్చాయి? మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాం. మనం ఇప్పుడు ఎటువంటి అనుభవంలోకి వచ్చామంటే రూపాంతరపరచబడడం. మరి ఎప్పుడు ఈ రూపాంతరపరచబడతాం అంటే మనం ఎప్పుడైతే మనం దేవుని యొక్క పరిశుద్ధతను ఉండాలి. మొదటిగా రూపాంతరపరచబడాలంటే దేవుని పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోదిగా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. తర్వాత మూడోదిగా మనం ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆయన ఉత్తమమైనది ఏదో మనం అటువంటి యాగంగా మన జీవితాలు ఉండాలి. ఇవన్నీ అనుభవాలు మనకు వస్తే దేవుడికి రూపాంతరపరచబడతాం. అంటే ఆ గొంగళ పురుగు స్వభావం నుంచి సీతాకోక స్వభావంకి ఎలాగైతే ఆ యొక్క వచ్చిందో అటువంటి స్వభావాలు వచ్చి ఈరోజు మన యవనకాలంలో మరి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ దేవునిపై సాక్షిగా జీవించాలి. మరి మనం చూడొచ్చు, ఒక మాట చూస్తే మరి సజీవ యాగంగా మనం పాత నిబంధనలో కొంతమందిని చూసుకుంటే వారు దేవుని చెప్పిన మాటకి ఒబిడియన్స్ చూపారు. వారి మరణాన్నైనా త్యాగించవచ్చారు. మరి మనందరికీ తెలుసు, మన యవనస్తులు షద్రక్ మెషక్ అబేద్నెగో వీరు దేవుని ప్రతిమని మొక్కమన్నప్పుడు వారి మొక్కనని ఒక తీర్మానం తీసుకుంటూ వచ్చారు. మరి వారు ఎలా జీవించారంటే వారి జీవితం ఒక సవాలుగా ఉంది. ఈరోజు మనందరికీ పరిశుద్ధ బైబిల్లో ఆ యొక్క జీవితాన్ని చూసి ఈరోజు మనం ఎన్నో యూత్ మీటింగ్లు, ఎన్నో సువార్తల్లో వారి కోసం ఎన్నో మార్లు వింటాం. కానీ వారి జీవితం మరి దేవుని కోసం వారి శరీరాలైన యాగం చేస్తూ వచ్చారు. మరి వారి శరీరాల మధ్యలో దేవుని ఆత్మ ఉంది. ఈరోజు మన జీవితంలో మన శరీరాల్లో మనం మాట్లాడే మాటలు ఎలా ఉంది? మన శరీర రీతిగా ఈ లోకంలో మనం మాట్లాడుతున్నామా? మన చూపు మన ఈ లోకానికి మహిమార్థంగా ఉందా? మన నడిచే నడక దేవునికి ఇష్టకరంగా ఉందా? మనం ఆలోచించే విధానం దేవునికి ఇష్టకరంగా ఉందా? ఇవన్నీ ఇష్టకరంగా ఉండాలి. ఇవన్నీ ఇష్టకరంగా రావాలంటే మనం పరిశుద్ధత ఉండాలి. మనలో పరిశుద్ధత రావాలంటే దేవునికి మనం సరళం అవ్వాలి. మరి లోకం నుంచి సపరేట్ అంటే వేరే జీవితం జీవించాలి. చెప్తూ వచ్చాను కదా, పాత నిబంధనలో నోవా ఎటువంటిగా వేరే జీవితం జీవిస్తాడు, నూతన నిబంధనలో అనేకమైన భక్తులు ఉన్నారు. వారి జీవితాలు ఈరోజు వేరుగా జీవించారు. అనేక మంది సాక్షులుగా ఈరోజు పరిశుద్ధ బైబిల్లో మరి మనం చూడొచ్చు 13 పత్రికలు ఒకే ఒక వ్యక్తి మరి వేరుగా మరి చెరసాలలో వెళ్ళిపోయాడు. అపోస్తలుల పౌలు చెరసాలకు వెళ్ళాడు, మరి స్త్రీలు చెరసాలకు వెళ్ళారు. ఇంక జీవితం అయిపోయింది, ఇంకెండ్, తను చనిపోతాడు అనిగా ఉన్నప్పుడు కూడా దేవుని గణపరుస్తూ వచ్చాడు. తన శరీరాన్ని కోల్పోయాను, ఇంక అయిపోయింది, ఇంకా నాకు ఇంక లేదు అనుకున్నాడు. కానీ ప్రభు ఆ చెరసాలలో కూడా దేవుని మాటలు తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి తను ఎప్పుడు కూడా దేవుని కోసం రూపాంతరం వేరుగా, ఈరోజు నేను ఎలా ఉన్నానా రేపు ఇలా కాదు, దీనికంటే ఎక్కువగా ఉండాలి, ఇంకా ఎక్కువగా దేవుని కోసం చెప్పాలి అనే భారంతో పౌలు ఉంటూ వచ్చాడు. ఈరోజు అందుని బట్టి ఈరోజు మన అపోస్తలుల పౌలు పత్రికలు చదువుతూ ఒక్కొక్క విధంగా పురుకులు పడుతున్నాం. అది కారణం ఎందుకంటే మరి దేవుడు ఎన్నుకున్న వారిని అలా వాడబడుతాడు. ఈరోజు మన వెనకాల మనందరూ ఉన్నాం. మరి ఈరోజు మనల్ని కూడా వాడబడాలంటే ఒక విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి.
ఎప్పుడు కలిగి ఉంటాం? దేవునికి మనం మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయం ఎప్పుడు ఇస్తాం? దేవునికి అడిగినప్పుడు. దేవుడు ఎప్పుడైతే మనం మాట్లాడాడో అప్పుడు మన హృదయం ఇస్తే, అప్పుడు మనం ఇవన్నీ సరెండర్ అయితే మనం కూడా పరిశుద్ధితో వస్తాం, దేవునికి అనుకూలంగా జీవిస్తాం, దేవుని సంపూర్ణతలో ఉంటాం. దేవునికి మరి మొదటిగా ఎలా ఉంటామంటే ఈ లోక మర్యాదలు అయితే ఆశ్రయించకుండా జీవిస్తాం, తర్వాత ఉత్తమంగా ఉంటాం, అనుకూలమైన జీవితం జీవిస్తాం, మరి సంపూర్ణంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని మన మనసు మారితే రూపాంతరపరచబడుతుంది. మరి సమయం లేదు కాబట్టి మరి కొన్ని మాటలు మీకు మధ్యలో చెప్తూ వచ్చారు. దేవుని చెప్తూ ఉంటే ఇంకా అనేక విషయాలు దేవుడు మరి చెప్పాలి. సమయం అయిపోయింది, నాకు ఇచ్చేసాం. ఇవన్నీ మనందరం కలిగి ఉండాలి. ఇటువంటి భారంతో మనం కూడా దేవుని కోసం అటువంటి భారం కలిగి మనం ఇతరులకి మాదిరికరంగా మరి సంపూర్ణంగా ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశలు ఉన్నాడు. మరి నా జీవితంలో కూడా మరి నేను ఒకప్పుడు నా జీవితం భయంకరమైన జీవితం నుంచి దేవుని కృపను బట్టి దేవుని సావాసాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ఈరోజు మీ మధ్యకు వచ్చి దేవుడి మాటలు తెలియపరచడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఇంకా నా సాక్ష్యం అయితే నేను కొంత అంతా షార్ట్ చేశాను. కానీ నా జీవితం యథార్థంగా నా జీవితంలో కొన్ని విషయాలు మరి సమయభావాన్ని బట్టి నేను చెప్తూ వచ్చాను. మరి ఇవన్నీ కూడా మనం మీ అందరికీ ఇక్కడ పెడితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క సాక్ష్యం మీరు చెప్పగలరు. దేవుని కోసం మీరు పురుకొల్పగలరు. మరి మీరు కూడా మీ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియపరిచి ఇతరులు కూడా పురుకొల్పే జీవితం మనందరం జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మనం తమ్ముడు కరుణాకర్ తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. అదేవిధంగా దేవుడు తన జీవితంలో ఎలాగైతే చేశాడో అలాగే లాస్ట్లో చెప్పాడు, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. మీరందరూ కూడా అన్న చెప్తా ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరి ఇక్కడికి రండి. మీరు ఫస్ట్ టైం చెప్పడానికి ఇబ్బంది అనిపించవచ్చు, చక్కగా సాక్ష్యం చెప్పారు. అలాగే సాక్ష్యం చెప్తూ దేవుని వాక్యాన్ని చెప్పడానికి కూడా మీరు కూడా ముందుకు రావాలని ఆశతో అడుగుతా ఉన్నాను. నెక్స్ట్ వీక్ కూడా ఉందన్న ఎవరన్నా రాజు మోకరించండి. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కృపగల దేవ, జీవంగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రభు దినంలో ప్రభువా, ఉదయకాలం ఆరాధనలో ప్రభువా, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయంలో ప్రభువా తండ్రి, అవును తండ్రి నాయన, మా యొక్క మనోనేత్రాలను మీరు వెలుగుతో, అవును తండ్రి, ఏ విధంగా మీరు చేసి ఉన్నారో ఆ యొక్క గుడ్డివాడి యొక్క జీవితాన్ని మా గమనాన్ని తీసుకొచ్చారు. నిజమే తండ్రి నాయన, మేము ఒకప్పుడు గుడ్డివారమే. అటువంటి మమ్మల్ని ప్రభా మీ యొక్క కృప ద్వారా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ ద్వారా వెలుగునిచ్చారు. మీకు వందనాలు. అలాగనే చివరి వర్తమానంలో ప్రభా, ప్రతి దినం మా జీవితంలో అవును తండ్రి నాయన సమాధానము, అవును తండ్రి మా జీవితంలో ప్రభా తండ్రి నాయన ప్రేమ, రక్షణ, అవును తండ్రి నాయన ఆ విధంగా తండ్రి నాయన ఇతరులతో ఏ విధంగా మేము సాక్ష్యంగా కలిగి ఉండాలో, ఆ సువార్త జీవితం కలిగి ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, మా జీవితమే ఒక సువార్తగా ఉండాలని మీరు చెప్తూ వచ్చారు. అది ప్రతి దినం మేము ఎక్విప్ చేసుకొని, ఎడిఫై చేసుకొని మేము ముందు కొనసాగాలని చెప్తూ వచ్చారు. అవును తండ్రి, ఆ విధంగా మేము కూడా రాబో దినాల్లో అటువంటి సాక్ష్య జీవితం మేము కలిగి ఉండకు సహాయం దయచేయండి. ఈ యొక్క యూత్ మీటింగ్ లో కూడా తమ్ముడు కరుణాకర్ తన జీవితంలో తన ఎటువంటి క్లిష్ట పరిస్థితులకు వెళ్ళినప్పుడు, అవును తండ్రి, మీరు ఎలాగైతే తనను రక్షించి తన కుటుంబానంతటిని ప్రభువా మీ వైపు అవును తండ్రి తీసుకున్న విధానం బట్టి మీకు వందనాలు. వారి తల్లి గారి ప్రార్థన మీరు విన్నారు. తమ్ముడి యొక్క జీవితం మీరు అద్భుత రీతిగా మీరు ఇక్కడే కాదు, దుబాయ్లో తను చేసుకున్న జాబ్లో అన్నింటిలో మీరు కృపను చూపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. యవన వయసులో మీ వైపు చూశాడు, కుటుంబాన్ని కట్టారు. అలాగనే పద్మశ్రీ తండ్రి వారిద్దరిని మీరు జతపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలు. రాబో దినాల వారు కూడా ఇంకా మీ యొక్క పరిచర్యలో ఇంకా బలంగా వాడబడులాగా సహాయం దయచేయండి. ఆ విధంగా మా సంఘంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, యవనారాలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా ప్రభువా తండ్రి నాయన మీ యొక్క పనిలో ఇంకా నమ్మకంగా తండ్రి నాయన అందరూ ప్రభువా అవును తండ్రి సిద్ధపడటకు సహాయం దయచేయండి.
అదే మాదిరిగా తండ్రి నాయన కొద్దిమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, వారందరి గురించి ప్రార్థిస్తా ఉన్నాం. చక్కగా ఫోకస్డ్గా ప్లాన్గా ప్రిపేర్ అవ్వటకు సహాయం దయచేయండి. కొద్దిమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మరి ముఖ్యంగా పోలీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. వారందరికీ జ్ఞాపకం దయచేసుకోండి. బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరు ఇవ్వండి తండ్రి నాయన. అదే మాదిరిగా తండ్రి నాయన ఇంకా ఎవరైతే జాబ్ యొక్క అవసరతలో ఉన్నారో వారందరి గురించి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్నటి దినాన ప్రభువా తండ్రి నాయన మీరు బహిరంగ సువార్తలు మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రాబోయే దినాల్లో మా సంఘం అంతటిలో ప్రభా, అవును తండ్రి, సంఘంగా కూడా ప్రభా అందరూ కలిసి ప్రభా తండ్రి మీ సువార్తను ప్రకటించడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి నాయన అన్ని మీరు చేసిన ఈ దినమంతట్లో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. అలాగనే సాయంకాలం సువార్తకు వెళ్తుండగా మీ కాపుదలను, భద్రతను దయచేయండి. వచ్చిన వారందరినీ దీవించండి. మీ కృపల జ్ఞాపకం దయచేసుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరిలా తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.